జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 3వ స్థానంలో ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 7వ స్థానం అధిపతి శుక్రుడు 6వ స్థానం నిలబడి ఉన్నారు. కన్యారాశిలో శుక్రుడు నిలబడతారు. శుక్రుడు 18వ తారీఖు నుంచి తులారాశికి వస్తున్నారు. బిజినెస్ పరంగాను, మ్యారేజ్ పరంగాను డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ పరంగా రాబడి అనేది ఎక్కువగా ఉండబోతోంది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశికి వెళ్తున్నారు. శత్రువులు నశిస్తారు. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మీకు రావాల్సిన కాంట్రాక్టు మీకు వస్తుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది. శత్రువులకు రావాల్సిన కాంట్రాక్ట్ కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో ఇది మానసిక ఆనందాన్ని దోహదపడబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక అవి మీకు తీర్పు అనేది అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ వారంలో శని కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు కాబట్టి ఈ వారంలో గ్రోత్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అస్సలు అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.